మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను హెడ్ మిస్ట్రెస్ టు జిల్లా పరిషత్ హై స్కూల్ ఏదులాపురం. ఇక్కడ 6th to 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ చదువుకుంటున్నారండి. మొత్తం మా దగ్గర 200 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఇప్పుడు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ద్వారా మాకు 8th క్లాస్ 9th క్లాసు 30 మెంబర్స్కి రోబోటిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది స్టెమ్కి సంబంధించింది, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్కి సంబంధించిందండి. అయితే ఈ టెక్నాలజీ ఇలా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వరకు వీళ్ళు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు రీచ్ అయ్యి మా పిల్లలకి నేర్పటం, అది కూడా ప్రాక్టికల్గా రోబోని తయారు చేయటం, వర్కింగ్ మోడల్ అనేది వీళ్ళకి ఫిజిక్స్లో బేసిక్స్ నుంచి చూపిస్తూ ఉన్నారు. ప్రతి అంశాన్ని చూపిస్తూ దాని ద్వారా ప్రాక్టికల్గా వస్తువుల్ని ఆపరేట్ చేయగలగటం నేర్పిస్తూ ఉన్నారు సార్. అందుకని సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి మేము సర్వదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ కోర్సు విలువ ₹1,50,000 సార్. ఆ 1,50,000 కూడా వాళ్ళు పే చేయటానికి ముందుకొచ్చి మా విద్యార్థులకి నేర్పిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇది మేము 14th మార్చి నుంచి మొదలు పెట్టారండి. 30th మార్చి వరకు టోటల్గా 15 days ప్రోగ్రాము. 22.5 hours ట్రైనింగ్ ఇస్తారండి. దీనికి పర్ డే ఒక 2 hours చొప్పున క్లాస్ తీసుకుంటున్నారు. సెలెక్టెడ్ స్టూడెంట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ను కూడా కూర్చోబెట్టుతున్నాము. వాళ్ళు చూస్తూ ఉన్నారు. సబ్జెక్ట్లో కొంచెం బేసిక్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. యాక్చువల్గా ఇది ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజెస్లో నేర్పించే కోర్సుని మా విద్యార్థులకి 8th 9thలోనే చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ కోర్స్ ఇది. పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు ఇంజనీరింగ్లో నేర్చుకోవాల్సింది ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా సైన్స్లో ముందుకు వెళ్ళటానికి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే వాళ్ళ సొంతగా పిల్లలు మాకు సైన్స్ ఫెయిర్లు జరిగినప్పుడు చిన్న చిన్న కారులు, వర్కింగ్ మోడల్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు సార్. అందులో వీళ్ళు ఇప్పుడు ముందుండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి వర్కింగ్ మోడల్ మీద వీళ్ళకి ఒక మంచి గ్రిప్ వస్తుంది సార్. ఇవాళ రోబోటిక్స్ లెసన్స్ చెప్తున్నాయి. రోబోట్స్ ద్వారానే లెసన్లు వినే కాలం వచ్చింది. అది మా విద్యార్థులు తయారు చేసే యుగంలో మా పిల్లలు ముందుకు వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషమైంది. లాస్ట్ డే పూర్తిగా విద్యార్థులు తయారు చేస్తారు, రోబోటిక్స్ ని తయారు చేస్తారు. అది వర్కింగ్ మోడల్ అవుతుంది. ఉట్టిగా మోడల్ కాకుండా వర్కింగ్ మోడల్లో తయారు చేస్తారు. ఇది ఈ 15 days ప్రోగ్రామ్ లో చివరి రోజుకి వాళ్ళు ఆ దశకి చేరుకుంటారు. దీనికి ఇంత అవగాహన 8th 9th స్టాండర్డ్ లోనే కలిగించటం అనేది ఆ అవకాశం మాకు ఇచ్చినటువంటి సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి, కన్వీనర్ మన్మథరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మాకు ప్రొఫెసర్గా వచ్చినటువంటి సునీల్ కుమార్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా పిల్లలకి బేసిక్ రూట్స్కి వెళ్ళి చెప్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. My name is Malini. I am working as school assistant bioscience in ZPHS Edulapuram. This program is very useful for school students. I think that after the completion of the course, our students will be able to make robots and they are identifying electric components like LEDs, resistors and breadboards, and they are getting everything. They are understanding everything, and they are eagerly waiting for class. And we owe for the members of the Suvidha International Foundation, sir. We have gotten golden opportunity. నా పేరు ఏ భాస్కర్ రావు అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ ఏదులాపురం, ఖమ్మం రూరల్. ఈ రోజు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి నేర్పిస్తున్నటువంటి రోబో ట్రైనింగ్ అనేది చాలా బాగుంది. మరి ఎప్పుడో వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ స్థాయిలో నేర్చుకునే విద్యని వాళ్ళు మనకు ఇక అందిస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ విషయంలో పిల్లలకు తెలియనటువంటి చాలా అంశాలు వాళ్ళు నేర్పిస్తున్నారు. ఈవెన్ మనకు పోల్ నుంచి మన ఇంట్లోకి ఎంత కరెంట్ వస్తుంది, మనం ఎంత వోల్టేజ్ తీసుకుంటున్నాం అనే విషయాలు కూడా కొన్ని తెలియని విషయాలు పిల్లలకు నేర్చుకుంటున్నారు. అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ బ్యాటరీ ఏ విధంగా పనిచేస్తుంది, సెల్ ఫోన్ లో కరెంట్ ఏ విధంగా వస్తుంది, అది ఏసీ కరెంట్ వస్తుందా, డీసీ కరెంట్ వస్తుందా, మరి డయోడ్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, సర్క్యూట్స్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్స్ విషయాలు చాలా విషయాలు పిల్లలకు నేర్పిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది. రోబోటిక్స్ పిల్లలు ఈ రోబోటిక్స్ యుగంలో మా పిల్లల్ని ఎంపిక చేసుకున్నందుకు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బేస్డ్ ఇన్ కాలిఫోర్నియా. ఈ యొక్క ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని ట్రస్ట్ని
ఏర్పాటు చేసిన వారు శ్రీ వెంపటి భాస్కర్ గారు. ఫర్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫర్ ద కాజ్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ ఇన్ ద పీపుల్. ఆంధ్రాలో ఇటు తెలంగాణలో కూడా అనేక రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు అనేటువంటివి చేపట్టడం జరిగింది. వైరా మండలం, ఖమ్మం జిల్లా అస్నగుర్తి అనేటువంటి గ్రామంలో దాదాపు 80 కుటుంబాలకు టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ఫండ్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. అట్లనే దాదాపు ఒక 150-200 కుటుంబాలకు వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంటలు తీయటానికి కూడా సహాయ సహకారాలని అందజేసేటువంటి యొక్క పరిస్థితి ఉంది. బీద పిల్లల్ని చదివించడానికి, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించడానికి, తన యొక్క సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చేటువంటి యొక్క పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. మొదట శ్రీ అమర్నేని మన్మథరావు గారిని ఒక మెంబర్గా ఇక్కడ ఉండమని చెప్పడం జరిగింది. ఒక్కళ్ళతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క విద్యా కార్యక్రమాలు అనేటువంటివి దాదాపు ఇవాళ ఒక 70-80 మందిని చదివించేటువంటి యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి యొక్క నిధులు సమకూర్చేటువంటి యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్లా ఈ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఈ సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క సహకారంతో చదువుని కొనసాగించినటువంటి యొక్క పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. రోబోటిక్స్ అనేటువంటివి పిల్లలతోటి మనం తయారు చేపిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచనతోటి యూనిఫస్ట్ అనేటువంటి ఒక సంస్థ, నెల్లూరు బేస్డ్ సంస్థ, రోబోటిక్స్ తయారు చేయటంలో వాళ్ళు ప్రావీణ్యత కలిగి ఉన్నారని. సో ఇట్లా ఈ రోబోటిక్స్ తయారీ విషయంలో వాళ్ళకు అవసరమైనటువంటి యొక్క విజ్ఞానాన్ని అందించి వాళ్ళ ద్వారా ప్రాక్టికల్గా వాళ్ళకి అంశాలను నేర్పించి ఏ అంశాలు అనేటువంటివి రోబోటిక్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి, దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వాళ్ళ ప్రపంచం అంతా సాంకేతిక పరిజ్ఞాన దిశవైపు మనకు వెళుతూ ఉన్నప్పుడు, ప్రపంచంలో అనేక రకాల మార్పులు వస్తున్నప్పుడు ఈ మార్పులు అనేటువంటి వాడిని పిల్లలకి మనం నేర్పించినట్లయితే దీనికి అవసరమైనటువంటి యొక్క నిధులు అనేటువంటివి పూర్తిగా సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారే సమకూరుస్తూ ఉన్నారు. పిల్లగాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటానికి, నిబద్ధత పెరగటానికి మనం ఈ కార్యక్రమాలు నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మనకే కాదు, మన కుటుంబానికే కాదు, మన దేశానికే కాదు, మన ప్రపంచంలో అందరికీ మన యొక్క విజ్ఞానాన్ని మనం అందించేటువంటి యొక్క అవకాశం ఉంటుందని వాళ్ళకి నేర్పడం కోసం కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి చేపట్టడం జరిగింది. నా పేరు మన్మథరావు అమరనేని. గత 20 సంవత్సరాల క్రితమే ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ అందించాలనేటువంటి తాపత్రయంతో వెంపటి భాస్కర్ రావు నేను కలిసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి మొదట 1, 2, 3, 4 అట్లా స్టార్ట్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ 20 సంవత్సరాల్లో దీన్ని అభివృద్ధి చేస్తూ సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కాలిఫోర్నియా పేరుతోటి అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సంవత్సరానికి దాదాపు 45 నుంచి 50 లక్షల దాకా దీనికోసం వెచ్చిస్తున్నాం. దాంతోపాటు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కాలిఫోర్నియాకి అనుబంధంగా సువిధ వికాస్ ట్రస్ట్ అస్నగుర్తి పేరుతోటి ఖమ్మం రిజిస్ట్రేషన్ చేశాం. దాని ద్వారా కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు జాగృతి ఎన్జిఓ ఖమ్మం వాళ్ళతోటి MOU చేసి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేస్తాం. ఆర్తి ఫర్ గర్ల్స్ కడప వాళ్ళు మాకు టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళతో కూడా కలిసి కార్యక్రమాలు చేస్తాం. గ్రామాల్లో కుటుంబిషన్లు వేయటం కానీ, సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు వేయడం కానీ, గ్రామాలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కోరుకున్న మొక్కలు కడియ నుంచి తీసుకొచ్చి ఇవ్వడం కానీ, ఇలా కార్యక్రమాలు చేస్తూనే ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడు దాదాపు హై స్కూల్ పిల్లలు వీళ్ళందరితో కలిపితే దాదాపు 70 మంది పైన పిల్లలు ఈ సంవత్సరానికి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సక్రమంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వీటిని తయారు చేయడం జరుగుతూ ఉంది, అందించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోబోటిక్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకున్నాం. ఇది నెక్స్ట్ ఇయర్ దాదాపు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా దీన్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దానికి అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ప్రపంచం అంతా అటువైపు నడుస్తుంది. మనం కూడా మన పిల్లల్ని అటువైపు నడిపించాలనేటువంటి తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.